పిల్లలు మనం ఏ దేశమేగినా లేసనుకో వర్క్లో అభ్యాసాలు రాద్దామా. నేను అక్కడ ఫస్ట్ చదువుతాను, చూడండి. అన్నీ రాశాను, చూడండి. చదువుతాను, చూసుకోండి. మీరు వర్క్ బుక్లో రాయండి. ఇలాగే మొదటి పారాగ్రాఫ్ కదా, ఈ పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. మన జాతీయ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయన్నమాట. జాతీయ జెండా ఏవేవి? కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. జెండా మధ్యలో గల అశోక చక్రం 24 గీతలతో న్యాయం, ధర్మం, నిరంతర పురోగతికి ప్రతీకగా ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు, అవి చదువుతాను, చూడండి. భారతీయ జెండాలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? నిరంతర పురోగతికి ప్రతీకగా ఉందన్నమాట. దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు? జాతీయ జెండాను. జాతీయ జెండా గురించి చదివారు కదా. మీ బడిలో జాతీయ జెండా ఎప్పుడు ఎగురవేస్తారు? ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు ఎగురవేస్తాం. మన జాతీయ జెండా ఏ రంగులను కలిగి ఉంటుంది? కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాబట్టి ఈ క్రింది గేయ చరణాలను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవం, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. వీటికి గేయానికి కింద ప్రశ్నలు ఇచ్చారు, వాటికి సమాధానాలు రాయాలి. పొగడరా నీ తల్లి భూమి భారత్ని. ఈ చరణంలో తల్లి అంటే ఎవరు? మనం ఏ దేశంలో నివసిస్తే ఆ దేశమే మన తల్లితో సమానం. కాబట్టి మనం భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశమే మన తల్లి. మన దేశం భారతదేశం కదా. మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు చెప్పండి. కెనడా, అమెరికా, స్విట్జర్లాండ్. పౌరులు అని ఎవరిని అన్నారు? ఒక దేశంలో నివసించే వాళ్ళను పౌరులు అనేసి అంటాం. ఈ క్రింద గేయ చరణాలను సరైన క్రమంలో రాయండి. వెనక ముందు వెనక ఇచ్చారన్నమాట, వాటిని మనము కరెక్ట్గా రాయాలి. రాస్తామా పిల్లలు? చూడండి, కిందివి పైన, పైవి కింద ఇచ్చారన్నమాట, వాటిని సరిచేసి రాయాలి మనం. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో, జనించినాడవి స్వర్గఖండమునా, ఈ మంచి పువ్వులను ప్రేమించినావో, నిన్ను మోచి నీ తల్లి కనక గర్భమునా. ఈ విధంగా మనం సెర్చ్ చేసి రాయాలి. క్రింది గేయ చరణాలలోని ఖాళీలను పూరించండి. ఖాళీలను పూరించాలన్నమాట. జెండాలు, దేశము, వెలుతురు, ప్రాణాలతో అని ఉంది. వీటిని మనము అవి రాయాలన్నమాట. మొదటి దాంట్లో చూడండి,
దేశంబు అని రావాలి, రెండోది వెలుతురు అని రావాలి, మూడోది ప్రాణాలతో అని రావాలి, నాలుగోది జెండాలు. ఈ విధంగా దాంట్లో రాయండి. క్రింది పేరాను చదవండి, పట్టికను పూరించండి. మన దేశాన్ని ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి, పాఠశాలలో శుభ్రతను పాటించడం, నియమాలు పాటించవలే, జాతీయ జెండా జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం లాంటి దేశభక్తి లక్షణాలు. దేశం యొక్క మంచి కోసం మనం చేసే చిన్న పనిని కూడా దేశభక్తికి ఉదాహరణే. ప్రతి ఒక్కరూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్న భావన కలిగి ఉండాలి. కాబట్టి వీటిలో మనకు కొన్ని ఇచ్చారన్నమాట. వాటిలో మనం ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి. రాస్తామా పిల్లలు? చూడండి అక్కడ ఏం రాశారు. దేశభక్తి నియమాలు, దేశభక్తి లక్షణాలు అన్నమాట. నియమాలు అంటే చూడండి ఇక్కడ లక్షణాలు ఏమున్నాయో. మన దేశాన్ని ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి. ఇవి దేశ లక్షణాలు. పాఠశాలలో పాటించాల్సినటువంటి నియమాలు. పాఠశాలలో శుభ్రత పాటించడం, జాతీయ జెండా, జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వడం, ఇలా చేయాలన్నమాట. కాబట్టి మనం ఇవి రాయాలి. మీ బడిలో శుభ్రత కోసం పరిశుభ్రత కార్యక్రమం జరుగుతోంది. దీనిలో పాల్గొనడం ద్వారా మీరు ఏ విలువను కలిగి ఉంటారు? ఏ విలువను కలిగి ఉంటారమ్మా? దేశభక్తి, స్వార్థం, కాలక్షేపం, నిర్బంధం. దేశభక్తి కలిగి ఉండాలా అనేది ఇక్కడ జవాబు అన్నమాట.